అనంతపురం జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మడకసిరి ఎమ్మెల్యే రాజు గెలిచిన 3 నెలల్లోనే 7 కోట్ల విలువైన విల్లా కొన్నారని, ఆయన లోకేష్ కు బినామీగా ఉన్నారని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తన పేరు మీద తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎక్కడైనా సొంత ఇల్లు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు ఎమ్మెల్యే రాజు. ఎంఎస్ రాజు తమ్ముడు చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా, బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, 1 రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరిలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటానోలే, నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక్క నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటావు?